కపిలేశ్వరపురం మండల కేంద్రమైన కపిలేశ్వరం శ్రీ సర్వారాయ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శ్రమ స్వచ్ఛంద సేవా సంస్థ వారి ఆధ్వర్యంలో జాతీయ బాలికల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక తహసీల్దార్ కార్యాలయం వరకు బాలికలు సైకిల్ ర్యాలీ చేసి మానవహారం చేపట్టారు. ఈ ర్యాలీలో బాల్య వివాహాలు వద్దు, విద్య ముద్దు, బాలికలు భారం కాదు బాధ్యత అంటూ బాలికలు నినాదాలు చేశారు. బాలికలు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లోనూ రాణించాలని మండపేట ఐసీడీఎస్ ప్రాజెక్టు అధికారిని పూర్ణిమ సూచించారు. ఈ గ్రామంలో కనుమానం అందరూ కలిపి మీరు కంప్యూటర్లో పెట్టించారు. అలాగే మీకు అందరికీ ఇప్పుడు ఆ అమ్మాయిని కూడా నేను రామ్జీ గారి దృష్టిలో పెట్టి ఆ అమ్మాయి విషయం కూడా సార్ దృష్టిలో పెట్టి ఆ అమ్మాయి భవిష్యత్తులో నేషనల్కి వెళ్ళేలాగా నేషనల్గా ఆడుతుంది కదండి, స్టేట్గా నేషనల్ సెలెక్ట్ అయింది అంటే ఒక కుటుంబంలో ఒక చదువు అన్నదే కారణం. ఇప్పుడు గతంలో ఒక అమ్మ కాదాలి అమ్మాయి ఆడింది ఆటలాడింది, కానీ ఆ కుటుంబంలో అందరూ శిరోమని చెప్పిన మంచి చాలా మంచి చెప్పింది. మీరు బాల్య వాళ్ళన్న తల్లిదండ్రులు కూడా ఏమైనా చెప్పింది దానికి ఎరవ, కానీ మీరందరూ బాధ్యతగా సంరక్షణగా చదువుకోనమ్మా. ఈ హై స్కూల్కి ఇంకా భవిష్యత్తులో చాలా మంచి చదువులు ఉన్నాయి, మీరు అందరూ కష్టపడతాం. అలాగే మన సంక్రాంతి ఆటలు కూడా పెట్టాం. ఎవరు కూడా దూదాలు పేకాటలు గుండాటలు వెళ్ళకుండా అందరూ క్రికెట్ ఆడుకున్నారు, వాలీబాల్ కూడా. కార్యక్రమం గౌరవక్షణ గారు ఒక నిమిషం. మరి ఈరోజు నేషనల్ గర్ల్ చైల్డ్ డే సందర్భంగా మరి మన స్వచ్ఛంద సంస్థ వారు శ్రమ స్వచ్ఛంద సంస్థ వారు ఈ కార్యక్రమం నిర్వర్తించారు. మరి ప్రతి కార్యక్రమంలో వీళ్ళు ముందుండి పాఠశాలలో ఉండే బాలికలు రక్షిద్దాం, బాలికలు రక్షిద్దాం. బాల్య వివాహం వద్దు, బాల్య వివాహం వద్దు. బాలికంటే భారం కాదు, బాలికంటే భారం కాదు, బాలికంటే భారం కాదు. బాలికలు రక్షిద్దాం, బాలికలు రక్షిద్దాం, బాలికలు రక్షిద్దాం. బాల్య వివాహం వద్దు, బాల్య వివాహం వద్దు. మరి ఈ సందర్భంగా మరి పిల్లల్లో కూడా వాళ్ళలో మార్పు తీసుకురావాలి. చదువు మీద తప్ప రెండో దృష్టి మీదకి వెళ్లకుండా ఉండాలనే తపనతో మరి ఈ కార్యక్రమం నిర్వర్తించినందుకు మా పాఠశాల తరఫున మరి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. ఒకసారి రండి. బాలికలు రక్షిద్దాం, బాలికలు రక్షిద్దాం. బాల్య వివాహం వద్దు, బాల్య వివాహం వద్దు, బాల్య వివాహం వద్దు. బాలికంటే భారం కాదు, బాలికంటే భారం కాదు. ముందు రద్దాం. ఫస్ట్ ఏంటి మీ ఓన్ సహకారం గవర్నమెంట్కి ఏమి ఇస్తారు? ఫస్ట్ చదువుకోవడం. మీరందరూ కష్టపడి చదువు. మనకు ఆల్రెడీ రిజర్వేషన్ ఉంది కదా, మీకు ప్రతి ఒక్క జాబ్లో ఉంది, ప్రతి ఒక్క ఏ సీట్కి వెళ్ళా ఉంది. నెక్స్ట్ ఐఏఎస్ మనకి ప్రతి ఒక్క జాబ్లో కూడా రిజర్వేషన్ అంటూ బాలికలకి గవర్నమెంట్ ఇచ్చింది. దానికి ఎటువంటి మీ వంతు సహకారం మీరు అందిస్తే మీరు మనకి దేశానికి పేరు తేవచ్చు. ఇప్పుడు సార్ చెప్పినట్టు ఒక అమ్మాయి నేషనల్ లెవెల్లో ఆడుతుందన్నారు, అలాగా మీరు కూడా మీ తల్లిదండ్రులకి నెక్స్ట్ దేశానికి కూడా పేరు తెచ్చేలా ఉండాలి. మెయిన్ ఏంటంటే ఇప్పుడు సార్ మీకు అన్నట్టు వస్త్రధారణ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బాలికలుగా ఉన్నప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఫస్ట్ మన వస్త్రధారణ పైన మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి. మనం ఏవేవో చూసాం ఏవేవో చేస్తామని కాకుండా మన తల్లిదండ్రుల్ని వాళ్ళకి తలెత్తుకునేదే కదా మనం జీవించాలి. అవునా కదా? చెప్పండి అందరూ, అవునా కదా? పేరెంట్స్కి ముందు ఇంపార్టెన్స్ ఇవ్వాలి. నెక్స్ట్ ఎడ్యుకేషన్ మీద మీ శ్రద్ధని చూపించి మీరన్నమాట మన దేశానికి మన తల్లిదండ్రులు ఫస్ట్, తర్వాత మన స్కూల్కి మన దేశానికి పేరు తెచ్చేలా మీరు మసలుకోవాలి అందరూ కూడా. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మీ యొక్క ఆలోచన విధానంపైనే మీ యొక్క జీవితం కూడా ఆధారపడి ఉంటుంది. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అందరూ కూడా బాలికలుగా తెలుసుకోండి. అందరము అనుకుంటాం, అందరం ఐఏఎస్లు అయిపోదాం అనుకుంటాం. అయిపోతామా లేదా? కష్టపడి అది మనవంతు సహకారం మనం చేయగలిగితేనే అవుతాం. అర్థమైందా మీ అందరికి కూడా? ఎనీవే అందరికీ కూడా బాలికా దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మీ తల్లిదండ్రుల కళల్ని అలాగే మీకు విద్యాబుద్ధులు నేర్పించిన మీ గురువుల యొక్క వాళ్ళు ఎంత బాగా చెప్తున్నారో మీరు అంతకన్నా బాగా చదువుకుని మంచి స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా స్కూల్లో మీరు చదువు ఒక్కటే కాకుండా అన్ని రంగాల్లో అన్ని కల్చరల్ ప్రోగ్రామ్స్లో కూడా పార్టిసిపేట్ చేయాలి. ఆటలు, పాటలు, డాన్స్ ఏమైతే ఉన్నాయో, డ్రాయింగ్,
ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్స్ ఉన్న అన్నిటిలో కూడా పార్టిసిపేట్ చేయాలి, అన్ని కళల్లోనే రాణించాలి. ఇప్పుడు క్రికెట్ గేమ్ తీసుకుంటే బ్యాటింగు బౌలింగ్ ఒకటే కాకుండా ఆల్రౌండర్ అయితే ఎంత విలువ ఉంటుందో అలాగే అన్నీ కూడా బాగా నేర్చుకుని అన్నిటిలోని మంచి స్థాయికి వెదగాలి. ఇప్పుడు ఎవరైతే బాగా చదువుకుని అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నారో రేపు లైఫ్లో కూడా వాళ్ళే మంచి స్థాయికి చేరుకుంటారు. చెడు అలవాట్లకి దుర్వ్యసనాలకి చాలా దూరంగా ఉండండి. ప్రస్తుతం మొబైల్ యూసేజ్ని బాగా తగ్గించాలి. మొబైల్ తీసుకుని వాట్సాప్లు, ఇన్స్టాగ్రామ్లు, ఫేస్బుక్లు, మీ ఫొటోసు, మీ డైలీ మీరు చేసుకునే పనులన్నీ కూడా దాంట్లో మీరు మొత్తం అన్నీ పెట్టేసుకున్నారు. మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ బయటికి వెళ్ళిపోతుంది. మీ ఫొటోస్ని మార్ఫింగ్ చేసి మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తారు. తర్వాత మన ఇంట్లో జరిగిన ప్రతి ఫంక్షను, మనం వెళ్ళిన ప్లేస్లు ఇవన్నీ బయట ఉన్న వాళ్ళందరికీ తెలియవలసిన అవసరం లేదు. అదంతా మన పర్సనల్, అవి మన మట్టుకు మాత్రమే మనకు తెలిస్తే చాలు. మనం ఎక్కడికి వెళ్ళామని ఊళ్ళో అందరికీ తెలియవలసిన అవసరం లేదు. అది అమ్మాయిల విషయం అసలు బయటికి తెలియకూడదు, సీక్రెసీగా మెయింటైన్ చేయాలి. అది మెయింటైన్ చేయకుండా మొత్తం అంతా ఎక్కడ పెడుతున్నారు, సోషల్ మీడియాలో పెట్టేస్తున్నారు. ఇంకా మీకు పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది ఏమి ఉండట్లేదు. సైబర్ క్రైమ్స్కి వీటికి కూడా మొబైల్ యూసేజ్ తగ్గించండి. ఓటీపీస్ అది కూడా బయట ఎవరు పడితే అడిగితే వాళ్ళకి ఎవరికి చెప్పకండి, షేర్ చేయకండి. జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా బాల్య వివాహాలు అది చిన్న వయసులో పెళ్లి చేసుకోకుండా 18 సంవత్సరాల వరకు చదువుకుని మీకు ఇచ్చిన అవకాశాలను ఉపయోగించుకుని మంచి స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తి. గోల్ అనేది ఏర్పాటు చేసుకుని ఒక ప్రణాళిక ప్రకారం చదవగలిగితే మీరు ఏదైతే గోల్ ఉంటుందో దాన్ని రీచ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు అందరూ వేరే ప్రలోభాలకు గురి కాకుండా మీ యొక్క గోల్స్ పైన ఫోకస్ పెట్టి ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.